జనం ఆలోచన ఎలా ఉంది? సంక్షేమ పథకాల మీద గతంలో అక్కడ రేవంత్ రెడ్డి గావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గావచ్చు, ఒక భారీ విష ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రాలు గొల్లైపోతున్నాయి. నాశనం చేసేస్తున్నారు. సోమరిపోతుల్ని తయారు చేస్తున్నారు అని చెప్పి. తీరా ఎలక్షన్స్ టైంకొచ్చేటప్పటికి అక్కడ కేసీఆర్ ఇచ్చిన సంక్షేమానికంటే ఎక్కువ హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమానికంటే ఎక్కువ హామీలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. తీరా చూస్తే అక్కడ పూర్తిగా అమలు చేయట్లేదు. ఇక్కడ పూర్తిగా అమలు చేయట్లేదు. రేవంత్‌కి ఇప్పుడు రూ. 4000 పెన్షన్ చేస్తానని చేయలా. ఆంధ్రప్రదేశ్‌లో చేసేశారు. మరి అక్కడ పబ్లిక్ ఏమనుకుంటారు? అట్లాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఏమనుకుంటారు? అట్లాగే ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఏమనుకుంటారు? అంటే ఆయన ధైర్యం ఓ ఫ్యూచర్ సిటీ అనినో, లేకపోతే గనక మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామనినో, ఇట్లాంటి వాటితో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆరోగ్యశ్రీలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌లో ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఆహ్, ఇప్పుడు అవన్నీ అటకెక్కిస్తున్నా సరే, ఫ్యూచర్ సిటీ లాంటి దాన్ని చూసేసి మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నారు అన్నటువంటిది ఆయన ఆలోచన. ఆయన ఫ్యూచర్ కూడా దాని మీదనే డిపెండ్ అయ్యింది. ప్రజలు సంక్షేమాలొద్దు, ఇలాంటివే కోరుకుంటున్నారా అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.